బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు youtube.com/teachertechquiz అని మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఛానల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఏందంటే టెన్సర్‌ఫ్లోకి సంబంధించిన కంప్లీట్ ట్యుటోరియల్ చూస్తారు. నియర్లీ 7 అవర్స్. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 7 అవర్స్ వీడియో. ఇది కంప్లీట్ టెన్సర్‌ఫ్లో ట్యుటోరియల్. ఇక్కడ మీకు ప్లే లిస్ట్ ఉంది కదా! సో, మీకు 7 అవర్స్ ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా చూడొచ్చు. లేకపోతే మీరు పార్ట్స్‌గా పెట్టాను. సో, ఇక్కడ మీ ప్లే లిస్ట్‌లో టెన్సర్‌ఫ్లో అని ప్లే లిస్ట్ ఉంటుంది. సో, ఇక్కడ మీకు నంపై అదేవిధంగా పాండాస్, డేటా విజువలైజేషన్, ఎస్‌క్యూఎల్, డీప్ లెర్నింగ్ బేసిక్స్, బ్యాక్ ప్రాపగేషన్ ట్యుటోరియల్. సో, ఇలా మీకేందంటే చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ పార్ట్స్ అనేది మీరేందంటే ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కోటి చూడండి. సో, ఎపోక్ అంటే ఏంది? బ్యాచ్ సైజ్ అంటే ఏంది? ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, రీషేప్ గురించి, అదేవిధంగా యాక్టివేషన్ ఫంక్షన్ గురించి, సో, టెన్సర్‌ఫ్లో బేసిక్స్, టెన్సర్ అంటే ఏంది? రిగ్రెషన్ పార్ట్స్, అదేవిధంగా లోక్, ఐలోక్ అంటే ఏంది? పాలినామియల్ రిగ్రెషన్, అసలు బయాస్ అంటే ఏంది? వేరియన్స్ అంటే ఏంది? అదేవిధంగా మినిస్ డేటా, సో, మనం సీఎన్ఎన్‌లో వాడతాము. అదేవిధంగా సీఎన్ఎన్, సో, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంది? దాని యొక్క కోడింగ్ పార్ట్స్, టెన్సర్‌ఫ్లో ఎస్టిమేటర్ ఏపీఐ, సో, ఆర్ఎన్ఎన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, ఆటో ఎన్కోడర్స్, అదేవిధంగా గ్యాన్. సో, ఎవ్రీథింగ్ మనం ఏందంటే ఇక్కడ వీడియోస్ పెట్టడం జరిగింది. సో, టెన్సర్‌ఫ్లో 2.0 చూడకముందు మీరు ఒకసారి కంటెంట్‌ని ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. ఇప్పుడు మనం కెరాస్ రికర్షన్ పార్ట్ 3 అనేది చూద్దాము. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది. అది కంప్లీట్ మనకేందంటే ఫ్యూచర్ ఇంజినీరింగ్ అనాలిసిస్. ఇది ఫ్యూచర్ ఇంజినీరింగ్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మనకి పార్ట్ 3 అండి. సో, ఫ్యూచర్ ఇంజినీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏందంటే మన ఫ్యూచర్స్‌ని సెపరేట్ చేయాలి లేబుల్స్ నుంచి. ఫస్ట్ మనం ఏందంటే x=df.drop ప్రైస్ అంటే మనం ప్రైస్‌ని డ్రాప్ చేసి మిగిలినవన్నీ మనం ఏందంటే ఎక్స్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. వైలో మనం ఏందంటే ప్రైసెస్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. ఇదేందండి ఫైనల్‌గా మనం ప్రిడిక్ట్ చేయాల్సింది హౌస్ ప్రైస్. హౌస్ ప్రైస్ అనేది మనకి వైలో ఉంటుంది. సో, హౌస్ ప్రైస్ కాకుండా ఏ అయితే మిగిలిన కాలమ్స్ అన్నీ ఉంటాయో అవి మనకేందంటే ఎక్స్‌లో ఉంటుంది. మనం ఇప్పుడేందంటే ట్రైను, టెస్ట్‌గా మనం స్ప్లిట్ చేస్తాం. సో, మనకి ఏదైతే కంప్లీట్ డేటా సెట్ ఉందో, ఆ డేటా సెట్‌ని ట్రైన్‌గా అదేవిధంగా టెస్ట్‌గా స్ప్లిట్ చేస్తాం. దానికి మనం ఏం చేయాలంటే, మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని కమాండ్ ఫ్రమ్ ఎస్‌క్యూఎల్ఎన్ డాట్ మోడల్ అండర్‌స్కోర్ సెలక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఇక్కడ మీరు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అదేవిధంగా షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే మీకు కింద అసలు ఏంటి దాని గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది వస్తుందండి. ఇక్కడ మీరు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఇక్కడ మీరు షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు సిగ్నేచర్ అదేవిధంగా డాక్ స్ట్రింగ్ ఉంది కదా! సో, దాన్ని మీరు పెద్దది చేయండి. ఇక్కడ మీకేందంటే కంప్లీట్ అయ్యింది. దాని గురించి ఎలా యూజ్ చేయాలి ఎవ్రీథింగ్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. మీరు ఏదైతే ఉందో దీన్ని మీరు కాపీ చేసుకోండండి. సో, ఇది మనకొచ్చేసరికి కమాండ్ అండి. సో, నేను దాన్ని కాపీ చేసుకుంటున్నాను. సో, కాపీ చేసుకున్న తర్వాత మీరు క్లోజ్ చేసి మీరు దీన్ని కంప్లీట్‌గా తీసేసేసి మీరు దాన్ని పేస్ట్ చేయండండి. సో, ఎక్స్ ట్రైన్, వై ట్రైన్‌లో వచ్చేసరికి మనకి వైలో ఏదైతే ఉందో ట్రైన్‌గా అంటే అక్కడ ఏదైతే డేటా సెట్ ఉందో సో, ట్రైన్ డేటా సెట్‌గా అదేవిధంగా టెస్ట్ డేటా సెట్‌గా అనేది మనకి డివైడ్ అవుతుందండి. సో, అది ఎంతవరకు డివైడ్ అవుతుందనేది మనకి టెస్ట్ సైజ్ ఈక్వల్ టు ఉంది కదా! సో, టెస్ట్ సైజ్‌లో మనం ఎంతైతే ఇస్తామో ఫర్ ఎగ్జాంపుల్ 0.3 ఇచ్చామనుకోండి మనకి ట్రైన్‌గా 70% అదే విధంగా టెస్ట్‌కొచ్చేసరికి 30% డివైడ్ అవుతుంది. సో, ఒకటి చెప్తానండి. వాలిడేషన్ డేటా సెట్ అనే ఒక వర్డ్ ఉంటుంది. సో, వాలిడేషన్ డేటా సెట్ అంటే మనకి టెస్ట్ డేటా సెట్‌లోనే హాఫ్ పర్సెంటేజ్ అండి. సో, ఇక్కడ నేను టెస్ట్ సైజ్ 0.3 పెట్టి రన్ చేశాను కదా! ఇప్పుడు మనకి ఏదైతే కంప్లీట్ డేటా సెట్ ఉందో 100% డేటా సెట్ అయితే దానిలో 70% ట్రైన్‌గా అదేవిధంగా 30% టెస్ట్ డేటాగా విడిపోతుంది. సో, బోత్ ఎక్స్ అండ్ వై. మనకి ఎక్స్‌లో మనం ఏందంటే ప్రైస్‌ని డ్రాప్ చేసి మిగిలినవన్నీ ఎక్స్‌లో స్టోర్ చేసుకున్నాం. ప్రైస్ వచ్చేసరికి హౌస్ ప్రైస్ ఏదైతే డేటా సెట్‌లో ఉందో అది మనం వైలో స్టోర్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం ట్రైన్, టెస్ట్‌గా డివైడ్ చేసాం. ఎందుకు డివైడ్ చేస్తామంటే మనము ట్రైనింగ్ అనేది ట్రైన్ డేటా సెట్‌తో ట్రైన్ చేస్తాము. సో, వచ్చింది కరెక్టా రాలేదా అనేది టెస్ట్ డేటాతో చెక్ చేస్తామండి. సో, ఇప్పుడు నేనేందంటే దీనికి స్కేలింగ్ అనేది అప్లై చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు డేటా సెట్‌ని డివైడ్ చేస్తారో స్కేలింగ్ అనేది అప్లై చేయాలండి. దాన్ని నేను మిన్మాక్స్ స్కేలర్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఫ్రమ్ ఎస్‌క్యూఎల్ఎన్ డాట్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ మిన్మాక్స్ స్కేలర్. సో, స్కేలర్ ఈక్వల్ టు మిన్మాక్స్ స్కేలర్ అనేది అప్లై చేశాను. ఈ మిన్మాక్స్ స్కేలర్ గురించి ఆల్రెడీ మీరు టెన్సార్‌ఫ్లో సంబంధించిన ఫస్ట్ పార్ట్స్‌లో నేనేందంటే టెన్సార్‌ఫ్లో అంటే ఏంది? రీషేప్ అంటే ఏంది? సో, ఎవ్రీథింగ్ అక్కడ నేను బేసిక్స్ అనేవి చాలా చెప్పడం జరిగిందండి. మీరు ఒకసారి వాటిని వాచ్ చేసి మీరు దీన్ని వాచ్ చేసినట్లయితే ఇంకా మీకు బాగా అర్థమయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఇక నేనేందంటే ట్రైన్ డేటా సెట్‌ని ఏందంటే సో, ఫిట్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది చేస్తున్నాను. స్కేలార్ డాట్ ఫిట్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ట్రైన్ డేటా. సో, మనకేందంటే ట్రైన్ డేటాని మనం ఫిట్ ప్లస్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది చేయాలండి. సో, మనకి కమింగ్ టు ద టెస్ట్ డేటా మనం ఏందంటే ఫిట్ అనేది చెయ్యం. ఓన్లీ మనం ట్రైన్ డేటా సెట్‌నే ఫిట్ ప్లస్ ట్రాన్స్‌ఫార్మ్ అంటే ఫిట్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది చేస్తాం. సో, ఫిట్ టు ట్రాన్స్‌ఫార్మ్, ఫిట్ ట్రాన్స్‌ఫార్మ్ మనకేం చేస్తాయనేది ఆల్రెడీ నేను
టెన్సర్‌ఫ్లో బేసిక్స్‌లో చెప్పడం జరిగిందండి. నేను ఇప్పుడేం చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క వీడియో లెంత్ అనేది ఎక్కువ. సో, మీరేందంటే వాటిని చూసి మీరు వీటిని చూడండండి. సో, ట్రైన్ డేటా సెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫీడ్ ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం. టెస్టెడ్ శాంపుల్స్‌ని మనం ఓన్లీ ట్రాన్స్‌ఫార్మ్ మాత్రమే చేస్తాం. సో, మనం ఏదైతే డేటా సెట్‌ని ట్రైన్, టెస్ట్‌గా స్ప్లిట్ చేసిన తర్వాత మనం ఏందంటే మిన్మాస్ స్కేలర్ అనేది అప్లై చేస్తాం. సో, అప్లై చేసిన తర్వాత మనం మోడల్స్‌ని, లేయర్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. టెన్సర్‌ఫ్లో డాట్ కెరాస్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ సీక్వెన్షియల్. సీక్వెన్షియల్ అనేది మోడల్. అదేవిధంగా డెన్స్ వచ్చేసరికి మనకి లేయర్ అండి. ఇప్పుడు నేనేందంటే ట్రైన్ శాంపుల్స్‌నే మనం ఏదైతే ట్రైనింగ్ చేయాలో ఈ సీక్వెన్షియల్ మోడల్ గాని, డెన్స్ లేయర్ గాని ఇవి వచ్చేసరికి మనకి మెయిన్‌గా ఈ ట్రైనింగ్ శాంపుల్స్‌కేనండి. సో, టెస్ట్ శాంపుల్స్‌ని మనం అసలు ఏం చెయ్యం. వాటిని ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి వచ్చిన ప్రిడిక్షన్ ఏదైతే ట్రైన్ డేటా సెట్‌తో మనకు వచ్చిన ప్రిడిక్షన్ అనేది కరెక్టా? రాంగా? అనేది జనరల్‌గా టెస్ట్ శాంపుల్‌తో కంపేర్ చేసుకుంటాం. సో, x_train డాట్ షేప్ ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రైన్ డేటా సెట్ యొక్క రోస్, కాలమ్స్ అండి. ఇక్కడ 19 ఉన్నాయి కాబట్టి 19 వచ్చేసరికి మనకి ఫ్యూచర్స్ అండి. సో, 19 ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి మనకేందంటే అదే విధంగా అన్ని న్యూరాన్స్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో, మోడల్ ఈక్వల్ టు సీక్వెన్షియల్ అంటే సీక్వెన్షియల్ మోడల్. మోడల్ డాట్ యాడ్ డెన్స్, 19 అక్కడ 19 ఎందుకు ఇచ్చామంటే x_train డాట్ షేప్‌లో మనకి 19 ఇన్‌కమింగ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం 19 న్యూరాన్స్ ఇచ్చినట్లయితే మనకి ఏదైతే వచ్చే ఆన్సర్ ఉందో అది ఆల్‌మోస్ట్ అంటే అలా చేయడం అనేది గుడ్ మెథడ్ అండి. సో, ఇక్కడ నేనేందంటే మల్టిపుల్ లేయర్స్ అనేవి ఇస్తున్నాను. సో, మీరు ఎక్కువ ఇవ్వద్దండి. సో, మీరు మల్టిపుల్ లేయర్స్ ఇచ్చిన తర్వాత నేను వచ్చేసరికి 4 లేయర్స్ ఇస్తున్నాను. ఇక్కడ యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసరికి నేను రెలు వాడుతున్నానండి. సో, మనకి డిఫరెంట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. నేను వాటి గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో, సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఉంటుంది. టాన్‌హెచ్ఎస్ అదేవిధంగా రెలు, లీకీ రెలు. సో, మనకేందంటే యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, వాటి వల్ల ఏంది సిగ్మాయిడ్ కాకుండా మనం రెలు ఎందుకు యూజ్ చేస్తున్నాము ఎక్కువగా. సో, వీటి గురించి ఆల్రెడీ నేను బిఫోర్ చెప్పడం జరిగిందండి. మీరు వాటికి సంబంధించిన వీడియోస్ చూసిన తర్వాత మీరు ఇది చూడండి. సో, రెలు యాక్టివేషన్ ఫంక్షన్ అనేది నేనిక్కడ వాడడం జరిగింది. డెన్స్ ఆఫ్ 19. 19 అంటే మనకేంది ఇన్‌కమింగ్ ఫీచర్స్ షేప్‌లో ఉన్నాయి. సో, 19 ఇన్‌కమింగ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 19 న్యూరాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మోడల్ డాట్ యాడ్ డెన్స్ ఆఫ్ 1. డెన్స్ ఆఫ్ 1 అంటే ఇది మనకేందంటే అవుట్‌పుట్ అండి. సో, అవుట్‌పుట్ ఫైనల్‌గా మనకేంది ఒక న్యూరానే కాబట్టి సో, అక్కడ మనం ఏందంటే డెన్స్ ఆఫ్ 1 అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని కంపైల్ చేయడానికి నేనొచ్చేసరికి ఆప్టిమైజర్, యాడమ్ ఆప్టిమైజర్ అదేవిధంగా లాస్ వచ్చేసరికి లాస్ మ్యాట్రిక్స్, మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది తీసుకోవడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న ఎర్రర్ వచ్చింది. సో, సీక్వెన్షియల్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని ఉంది. ఇక్కడ మీరు సంథింగ్ సీక్వెన్షియల్‌లో నేను ఎస్ అనేది క్యాపిటల్ పెట్టాలండి. సో, స్మాల్ పెట్టాను. అందుకని మీకలా వచ్చింది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే వార్నింగ్స్ వచ్చాయి కదా! ఇలా వార్నింగ్స్ వచ్చినప్పుడు ఇంకోసారి రన్ చేయండండి. ఆ వార్నింగ్స్ అనేవి పోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏందంటే మోడల్ డాట్ ఫిట్ మనకి x=x_train డేటా అదేవిధంగా y=y_train డేటా అనేది ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ మనం ఏందంటే వాలిడేషన్ డేటా సెట్ అనేది ఇస్తున్నాం. సో, వాలిడేషన్ డేటా సెట్ అంటే మనకి టెస్ట్ శాంపుల్స్‌లోనే హాఫ్ పర్సెంటేజ్ శాంపుల్స్ మనకి టెస్ట్ డేటా సెట్ 30% ఉంది కదా! సో, వాలిడేషన్ డేటా సెట్ అంటే దానిలో హాఫ్ పర్సెంటేజ్ అంటే 15% వాలిడేషన్ డేటా సెట్ కింద పోతుంది. బేసిక్‌గా మనకి ఏదైతే కంప్లీట్ డేటా సెట్ ఉందో జనరల్‌గా మనం 2గా డివైడ్ చేస్తాము. కాకపోతే మీరు కొన్ని వీడియోస్ చూసినట్టయితే 3గా డివైడ్ చేస్తారండి. అదేంటంటే ట్రైన్, టెస్ట్ డేటా అదేవిధంగా వాలిడేషన్ డేటా. వాలిడేషన్ డేటా అంటే ఏం లేదండి. అది మనకేందంటే టెస్ట్ శాంపుల్స్‌ని ఆ తర్వాతగా మనం ఫర్దర్ డివైడెడ్‌గా వాలిడేషన్ డేటా సెట్‌గా అనేది యూజ్ చేస్తాం. సో, ఇలా మనం ఏందంటే మోడల్ డాట్ ఫిట్ యూజ్ చేసి x=x_train డేటా, y=y_train డేటా అదేవిధంగా వాలిడేషన్ డేటా x_y_z ఇక్కడ బ్యాచ్ సైజ్ అండి. ఇక్కడ బ్యాచ్ సైజ్ మనకేందంటే తక్కువగా ఉందనుకోండి. సో, లాంగర్ టైమ్ అనేది ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ వచ్చేసరికి ఎక్కువ టైం పడుతుంది. ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. సో, ఈ బ్యాచ్ సైజ్ వచ్చేసరికి మనం 64, 128, 256 అలా ఇస్తామండి. మీరు బ్యాచ్ సైజ్ ఎక్కువ ఇచ్చినట్లయితే ట్రైనింగ్ టైం తక్కువ పట్టిద్ది. కాకపోతే మీరేందంటే ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, బ్యాచ్ సైజ్ తక్కువ అవ్వడం వల్ల మనకి ట్రైనింగ్ అనేది ఎక్కువ టైం పట్టినా సో, ఓవర్ ఫిట్ అనేది తగ్గుతుందండి. ఎందుకంటే మనం ఏందంటే ఈ డేటా సెట్ ఏదైతే ఉందో అది మనం ఒకేసారి ఇవ్వట్లేదు. సో, మల్టిపుల్‌గా పాస్ చేస్తున్నాం కాబట్టి ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. అదే విధంగా ఎపోక్స్ అనేది ఇవ్వడం జరిగింది.
సో ఎపోక్స్ అనేది మనకి లెర్నింగ్ స్టాపింగ్ మెకానిజం అనేది ఉంటుందండి. సో ఇక్కడ నేను లెర్నింగ్ స్టాపింగ్ మెకానిజం అనేది యూజ్ చేయడం లేదు. సో ఈ లెర్నింగ్ స్టాపింగ్ మెకానిజం ఏం చేస్తుందంటే మనకి ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా చేస్తుంది. సో ఈ ఎపోక్స్ అంటే ఏంది? సో బ్యాక్ ప్రాపగేషన్ అంటే ఏంది? వీటి గురించి ఆల్రెడీ బేసిక్‌గా నేను టెన్సాఫ్లోకి సంబంధించిన బేసిక్స్‌లో చెప్పడం జరిగిందండి. సో వాటి తెలుసుకోండి. మనకి ఎపోక్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎపోక్స్ తక్కువ ఇస్తే మనకేందంటే అండర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ అండి. మనకి ఎపోక్స్ మరి ఎలా ఇవ్వాలి అంటే, మన యొక్క డేటా సెట్‌ని బట్టి చూసుకొని ఇవ్వాలండి. సో, ఇక్కడ మీరు హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ చేస్తున్నారు కాబట్టి, లాస్ అదేవిధంగా వాలిడేషన్ లాస్ 2 మనకేందంటే ఎక్కువగానే ఉంటుంది. సో, మరి వీటిని మరి చేసిన తప్ప రాంగా అనేది ఎలా చూసుకోవాలంటే, మనకి ఎర్రర్స్ ఉంటాయండి. మీన్ స్క్వేర్ ఎర్రర్, అబ్సొల్యూట్ ఎర్రర్, అదేవిధంగా ఎక్స్‌ప్లెయిన్ వేరియన్స్ స్కోర్ అనేది కూడా దీనికి మనకి ఇంపార్టెంట్ అండి. సో, ఇక్కడ మీకేందంటే ట్రైనింగ్ అనేది ఎపోక్స్ 400 ఇచ్చా కాబట్టి, సో 400 దాకా ఫ్రంట్ ప్రాపగేషన్, బ్యాక్ ప్రాపగేషన్ జరిగి మనకి వెయిట్స్ అనేవి అప్డేట్ అవుతా ఉంటాయి. సో, వాలిడేషన్ లాస్. సో, మన వాలిడేషన్ డేటా సెట్ అనేది ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ అనే శాంపుల్స్ అంటే టెస్ట్‌కి సంబంధించిన శాంపుల్స్ ఇచ్చాం కాబట్టి, సో, మనకి ఇక్కడ ఏందంటే వాలిడేషన్ అంటే ట్రైనింగ్ డేటా సెట్‌తో అదేవిధంగా టెస్టింగ్ డేటా సెట్‌తో వచ్చిన లాసెస్ అనేవి ఇక్కడ మనకి కనపడుతుందండి. సో, 400 ఎపోక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, మీరు ఎపోక్స్ అనేవి 400 ఎందుకు ఇచ్చారు అంటే, మన యొక్క డేటా సెట్‌ని బట్టి చూసుకొని ఇవ్వాలండి. సో, ఇక్కడ నాకేందంటే model.history అని మీరు ప్రెస్ చేసినట్లయితే మనకి కంప్లీట్ ఈ లాసెస్‌కి సంబంధించిన అంతా మనకేందంటే ఈ స్టోర్ అవుతుందండి. సో, ఈ కంప్లీట్ 400 ఎపోక్స్ తర్వాత మనకేందంటే model.historyలో ఈ లాసెస్ అనేవి స్టోర్ అవుతాయి. సో, అదే అండి. మనకి ఇది కంప్లీట్ ట్రైనింగు. ఈ కంప్లీట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎర్రర్స్ చెక్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్డ్ వేరియన్స్ స్కోర్ అండి. అదొచ్చేసరికి మనకి ఈక్వల్ టు 1గా ఉందనుకోండి. సో, ఎందుకంటే మనం డేటా సెట్ అనేది చాలా పెద్దదిగా తీసుకున్నప్పుడు డెఫినిట్‌గా ఎర్రర్స్ కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి. సో, అది మనకేందంటే ఫైనల్‌గా అది ఎంతవరకు ఓకే అనేది మనం డిసైడ్ చేసుకోవాలంటే మనం డెఫినిట్‌గా ఈ ఎక్స్‌ప్లెయిన్డ్ వేరియన్స్ స్కోర్ అనేది కమాండ్ అనేది మనం ఏందంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ఎక్కడ అంటే మనం మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ అబ్సొల్యూట్ ఎర్రర్ వాటిని మనం ఇంపోర్ట్ చేసుకొని చేసేటప్పుడు మనకి తెలుస్తుందండి. కంప్లీట్ 400 ఎపోక్స్ అయిపోయిన తర్వాత model.historyలో మీరు ప్రెస్ చేసినట్లయితే కంప్లీట్ మనకేందంటే సో, డిక్షనరీ రూపంలో లాసెస్ అనేవి మనము తీసుకోవడం జరిగింది. సో, దీన్ని నేనేందంటే డేటా ఫ్రేమ్‌గా కన్వర్ట్ చేస్తున్నాను. సో, డేటా ఫ్రేమ్ ఉంటుంది. అదొచ్చేసరికి 2 డైమెన్షన్. సో, పానెల్స్ వచ్చేసరికి 3 డైమెన్షన్. అదేవిధంగా సిరీస్ వచ్చేసరికి సింగిల్ డైమెన్షన్. డేటా ఫ్రేమ్ model.history. సో, ఇక్కడ చూసినట్లయితే మీకు వాలిడేషన్ లాస్ అనేది క్లియర్‌గా కనపడుతుంది కదా! సో, ఇది దీనికి సంబంధించిన ఏంటంటే ఇప్పుడు మనం ఇలా వాల్యూస్ చూస్తే మనకి అంత క్లారిటీగా తెలీదు. సో, వీటిని మనం ఏందంటే ప్లాట్ చేసినట్లయితే అప్పుడు మనకి క్లియర్‌గా తెలుస్తుందండి. సో, ఎపోక్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఓవర్ ఫిట్టింగ్ అయితే జరిగింది. సో, మీరు న్యూరాన్స్ తీసుకునేటప్పుడు, ఎపోక్స్ ఇచ్చేటప్పుడు సో, జాగ్రత్త అండి. నెక్స్ట్ నేనేందంటే లెర్నింగ్ స్టాపింగ్ మెకానిజం అనేది ఎపోక్స్‌లో ఉంటుంది. అంటే ఓవర్ ఫిట్ అవ్వకుండా మనకేందంటే సో, అదే తీసుకుంటుంది ఎపోక్స్ ఎంతవరకు కావాలి ఏందని. ఆ తర్వాత మనకేందంటే ఎపోక్స్‌ని ఎక్కువ చేయడం వల్ల మనకేంది ఓవర్ ఫిట్టింగ్ అది అవుతుంది. అందువల్ల మనం ఏందంటే ఓవర్ ఫిట్ అవ్వకుండా ఈ లెర్నింగ్ స్టాపింగ్ మెకానిజం అనేది యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో ఈ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత క్లాసిఫికేషన్‌లో నేను ఆ లెర్నింగ్ స్టాపింగ్ మెకానిజం అనేది చెప్తాను. సో, ఇక్కడ లాసెస్ ప్లాట్ చూసినట్లయితే మనకి 300-350 తర్వాత సో, మనకంత అవసరం లేదండి. సో, ఎక్కువ ఎపోక్స్ ఇవ్వడం వల్ల మనకేందంటే లాస్ సో, మనకక్కడ ఓవర్ ఫిట్టింగ్ అయినట్టు ఆ గ్రాఫ్ అనేది చూపిస్తుంది. సో, మనకు అంత అవసరం లేదు. 200, 250, 300 సో, వీటి మధ్య ఇచ్చుంటే సరిపోయిద్ది. సో, ఎపోక్స్ అనేది ఎక్కువ ఇవ్వకండి. సో, ఇక్కడ మీకు వాలిడేషన్ లాసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, మీరు ఇవన్నీ జనరల్‌గా చేసింది రైటో రాంగో తెలియాలంటే డెఫినిట్‌గా మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ అబ్సొల్యూట్ ఎర్రర్ అదేవిధంగా ఎక్స్‌ప్లెయిన్ వేరియన్స్ స్కోర్ వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకొని మీరేందంటే సో, అంటే ఎర్రర్స్ అనేది మనం ఎంతవరకు వచ్చింది, ఏంది అనేది తెలుసుకోవాలండి. సో, నేనిక్కడ మల్టిపుల్‌గా చేంజ్ చేసి చేయడం జరిగింది. సో, ఇక్కడ మీకేందంటే model.historyలో లాసెస్ అనేవి స్టోర్ అవుతాయి. సో, ఆ లాసెస్‌ని ప్లాట్‌గా చేయండండి. సో, మీకు ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్ అనేది అయిందండి. సో, సరే అని నేను ఇక్కడ చూసినట్లయితే ఎక్స్‌ప్లెయిన్ వేరియన్స్ స్కోర్‌లో నాకు నియర్‌గా 0.7 దాకా వచ్చింది. సో, అది ఆల్మోస్ట్ దగ్గరగానే అంటే ఇంకా చేస్తే బెటర్ అండి. సో, మనకేందంటే మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ అబ్సొల్యూట్ ఎర్రర్, ఎక్స్‌ప్లెయిన్ వేరియన్స్ స్కోర్ వచ్చేసరికి మనకి 1గా దగ్గరగా రావాలి. ఎప్పుడైతే ఇది దగ్గరగా అదేవిధంగా అబ్సొల్యూట్ ఎర్రర్, మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది తక్కువగా ఉంటుందో అప్పుడు మనం చేసిన మోడల్ ఏదైతే ఉందో చాలా పర్ఫెక్ట్ అండి. అంటే మనకు వచ్చే యాక్యురసీ అనేది పెరుగుతుంది అవుట్‌పుట్ యొక్క
వాల్యూ అనేది చాలా మనకి ఏదైతే ఒరిజినల్‌గా ఉందో దానికి చాలా దగ్గరగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది నేను తీసుకున్నాను. అదేవిధంగా ప్రిడిక్షన్స్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రెడిక్ట్. ఇక్కడ నేనేందంటే టెస్ట్ శాంపుల్స్ అనేవి సో, ప్రిడిక్ట్ చేయడానికి నేను మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్ అంటే ఎక్స్ టెస్ట్ శాంపుల్స్ అనేవి ప్రిడిక్షన్‌లో పాస్ చేశాను. సో, ప్రిడిక్షన్స్ యొక్క వాల్యూస్ అనేవి ఇది. సో, మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది నేను ఇప్పుడు వై టెస్ట్ అదేవిధంగా వై టెస్ట్ అంటే మనకి ప్రైజెస్. అదేవిధంగా ప్రిడిక్షన్స్ అంటే మనము ఏదైతే మనం ప్రైస్ కాకుండా మిగిలిన డేటా సెట్‌తో మనం ఏదైతే ట్రైన్ చేసామో దానిది. సో, ఇక్కడ మీన్ స్క్వేర్ ఎర్రర్ చూసినట్లయితే సో, చాలా పెద్దగా ఉంది. మనం బేసిక్‌గా అంత పెద్దగా ఉండకూడదు. సో, మనకి స్క్వేర్ రూట్ ఎర్రర్ కావాలంటే దీనికి మళ్ళీ స్క్వేర్ రూట్ అనేది అప్లై చేయండండి. సో, మనం మీరు కెరాస్ బేసిక్ చూసినట్లయితే సో, మనము మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్‌తో ఓకే. మనం డిసైడ్ చేయొచ్చు. కాకపోతే మనకి డేటా సెట్ అనేది చాలా పెద్దగా ఉన్నప్పుడు మనం ఏందంటే డెఫినిట్‌గా ఎక్స్‌ప్లెయిన్డ్ వేరియన్స్ స్కోర్ అనేది ఆహ్, డెఫినిట్‌గా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, దాన్ని మీరేందంటే ఎస్‌క్యూఎల్‌ఎన్ డాట్ మెట్రిక్స్‌లో మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఫ్రమ్ ఎస్‌క్యూఎల్‌ఎన్ డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, ఎక్స్‌ప్లెయిన్డ్ వేరియన్స్‌లో మనం ప్రిడిక్షన్స్ అనేవి చేసాం. సో, ఇప్పుడు మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది కనుక్కుందాం. సో, వై టెస్ట్, ప్రిడిషన్స్. సో, ప్రిడిషన్స్ అంటే మనం ఎక్స్ టెస్ట్ డేటా సెట్‌ని పాస్ చేసి వచ్చింది. అదేవిధంగా వై టెస్ట్ అంటే మన ఒరిజినల్ ప్రైసెస్‌కి సంబంధించింది. ఒరిజినల్ ప్రైజెస్‌కి సంబంధించిన టెస్ట్ డేటా యొక్క వాటికి ఈ రెండిటికి మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనేది చేస్తున్నామండి. సో, ఇక్కడ మీరు డీఎఫ్ ఆఫ్ ప్రైస్ డాట్ డిస్క్రిప్ట్. సో, మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండండి మినిమమ్ ఎంతుంది. అదేవిధంగా మీను. సో, 5.4 ఇంటూ 10⁵. సో, మనకి అంత ప్రైజెస్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా మనకేందంటే సో, ఎర్రర్స్ అనేవి గూడా ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి వచ్చేసరికి జనరల్‌గా డేటా సెట్ అనేది డాలర్స్ అండి. ఈ హౌస్ ప్రైస్ ఏదైతే ఉందో నేను సింపుల్‌గా రూపీస్‌లో చెప్తున్నాను. 5,40,000 రూపీస్ అండి. సో, ఇంత పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు మనకేందంటే డెఫినిట్‌గా ఈ యొక్క ఎక్స్‌ప్లెయిన్డ్ వేరియన్స్ స్కోర్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే బెస్ట్ పాసిబుల్ స్కోర్ ఈస్ 1.0 లోయర్ వాల్యూ ఆర్ వరస్. అంటే మనకి ఏదైతే వాల్యూ ఉందో అది బాగా లోగా వచ్చిందనుకోండి. అంటే మనం చేసింది మొత్తం తప్పు అని అర్థం. ఇదొచ్చేసరికి 0.7 కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ చూసినట్టయితే 0.76 మీకు 8, 9 అలా వచ్చినట్లయితే మీరు చేస్తుంది చాలా 0.8, 0.9 చేసినట్లయితే మీకు ఏదైతే వాల్యూ వచ్చిద్దో అది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఎక్స్‌ప్లెయిన్డ్ వేరియన్స్ స్కోర్ వచ్చేసరికి నాకు 0.76 ఉందండి. అందుకని నేనేంటంటే ముందుగా ప్రొసీడ్ అవుతున్నా. సో, లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్ వచ్చిందని తెలుసు. సో, కాకపోతే ఎక్స్‌ప్లెయిన్డ్ వేరియన్స్ స్కోర్ ఉంది కాబట్టి 0.76 నేనేంటంటే ముందుకు ప్రొసీడ్ అవుతున్నా. సో, ఇప్పుడు వచ్చేసరికి నేనేందంటే వై టెస్ట్‌కి, ప్రిడిక్షన్‌కి మధ్య ఏందంటే గ్రాఫ్ అనేది డ్రా చేస్తున్నాను. సో, ప్లాట్ డాట్ ఫిగర్, ఫిగర్ సైజ్ ఈక్వల్ టు 12,6 అంటే అది జస్ట్ మనకేందంటే షేప్ అనమాట. అదేందంటే స్కాటర్ ప్లాట్ వచ్చేసరికి మనకేందంటే డాట్‌గా ప్లాట్ అనేది ఉంటుంది. సో, వై టెస్ట్, ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, పీఎల్‌టీ డాట్ ప్లాట్ వై టెస్ట్, సో, మనకేందంటే పీఎల్‌టీ డాట్ ప్లాట్ వై టెస్ట్, ఆర్. సో, ఇక్కడ మనకేందంటే, ఈ రెడ్ కలర్‌లో ఏదైతే ఉందో, సో, అది జనరల్‌గా మన ప్రిడిక్షన్. మీరిక్కడ చూసినట్టయితే 2 డాట్స్ ఉన్నాయిగా, వాటిని మనం ఏందంటే, సో, డేటా సెట్ నుంచి రిమూవ్ చేసుకుంటేనే ఇంకా బెటర్. ఎందుకంటే, అవి మనకేందంటే, చాలా హౌస్ ప్రైసెస్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. సో, హౌస్ ప్రైసెస్‌ని కూడా మనము దీనిలో పెట్టి ట్రైనింగ్ చేసినట్లయితే మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అండి. సో, ఇక్కడ మీరు ఏదైతే 2 డాట్స్ ఉన్నాయో, ఆ 2 డాట్స్ వచ్చేసరికి మనకి హౌస్ ప్రైస్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. సో, నేనేందంటే ఇలా ప్లాట్ అనేది గీయడం జరిగింది. సో, ఇది మనకి ఒక ప్లాట్ అండి. సో, మనకి ఇలా ఏదైతే 2 ఉన్నాయో అవి వచ్చేసరికి రిమూవ్ చేయడం బెటర్ అండి డేటా సెట్‌లో. అప్పుడే మనకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, మీరు చూసినట్టయితే డేటా ఫ్రేమ్ దీనిలో నేనేందంటే ప్రైస్ అనేది డ్రాప్ చేస్తున్నాను. సో, ప్రైస్ డ్రాప్ చేసాను. సో, ఐలోక్ ఆఫ్ 0. సో, ఇదండి మనకి కమాండ్ డీఎఫ్ డాట్ డ్రాప్ ప్రైస్ యాక్సెస్ ఈక్వల్ టు 1 ఐలాక్ ఆఫ్ 0. సో, ప్రైస్‌ని డ్రాప్ చేసిన తర్వాత మిగిలినవి సంబంధించిన అన్నిటిని నేనేందంటే ఒక సింగిల్ హౌస్ తీసుకున్నాను. సో, బెడ్‌రూమ్స్, బాత్రూమ్స్, స్క్వేర్ ఫీట్, ఫ్లోర్స్ ఎవ్రీథింగ్ ఇదేందంటే నేను ఒక సింగిల్ హౌస్‌గా తీసుకున్నాను ఆ ఫీచర్స్ అన్నీ. సో, దాని యొక్క వాల్యూస్ రీషేప్ అనేది -1, 19 అండి. మొత్తం 19 ఇన్‌కమింగ్ ఫీచర్స్ కాబట్టి నేను జస్ట్ 19 రీషేప్ అనేది 19 అనేది ఇవ్వడం జరిగింది. -1 అనేది సో, రీషేప్ గురించి ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేయడం జరిగిందండి. మీరక్కడ చూడండండి. సో, నేనేందంటే ఈ దీన్ని స్కేలర్ డాట్ ట్రాన్స్‌ఫార్మ్ అనేది చేస్తున్నాను. సో, ఇక్కడ నేను చూసినట్లయితే స్కేలర్ డాట్ ట్రాన్స్‌ఫార్మ్ సింగిల్ హౌస్ డాట్ వాల్యూస్ డాట్ రీషేప్ -1, 19.
ఇది వచ్చేసరికి సింగిల్ స్కేలార్‌లో పెట్టడం జరిగిందండి. సో, ఇప్పుడు మనకేందంటే డీఎఫ్ డాట్ హెడ్ ఆఫ్ 1 అని మీరు ప్రెస్ చేసినట్లయితే మనకి హౌస్ ప్రైస్ అనేది వచ్చిద్దండి. సో, హౌస్ ప్రైస్ 2,21,900 ఇదొచ్చేసరికి మనకి ఒరిజినల్ హౌస్ ప్రైస్ అండి. సో, మోడో డాట్ ప్రిడిక్ట్ సింగిల్ హౌస్. సో, ఇదొచ్చేసరికి 2,81,000 ఉంది కదా! ఇదొచ్చేసరికి మనకి ప్రెడిక్షన్ సంబంధించిన సింగిల్ హౌస్. సో, ఆల్‌మోస్ట్ మనకేందంటే 60,000 అనేది డిఫరెన్స్ ఉంది. అది లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్ అవ్వడం వల్ల మనకేందంటే సో, కొంచెం తేడా అనేది వచ్చింది. ఇది అండి కంప్లీట్ కెరాస్ రిగ్రెషన్ పార్ట్ 3. మీకు ఈ వీడియో నచ్చితే రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.